జగన్ ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిప్పికొట్టారు. అగ్రిగోల్డ్కి చెందిన భూములను తాము కొనలేదని వివరణించారు. ఆరోపణలను నిరూపించలేకే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని అంటున్న మంత్రి ప్రత్తిపాటితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రెండో రోజు కూడా అసెంబ్లీ మొత్తం మీ చుట్టూనే తిరిగింది, మీ వివాదం చుట్టూనే తిరిగింది. ఎప్పటికీ ఈ వివాదం ముగుస్తుంది? ఎప్పటికో స్పష్టత వస్తుంది? అంటే ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు ఉంటే ఆరోపణ చేయాలి. వాస్తవాలు లేనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2 రోజులు సభా సమయాన్ని వృధా చేసి 2 రోజులు కూడా అసెంబ్లీ నుంచి పారిపోయారు. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పిన దాంట్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాడు అది ఎక్కడి నుంచి ఆయనకు వచ్చింది అన్నీ ఆయన నోడుతాడు, మళ్ళీ ఆయనే చెబుతున్నాడు వాస్తవాలు కూడా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హృదయం చేయటమే కాకుండా సభ్యుల యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి దానికి కూడా సభను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఇప్పుడు మా సభ్యులు చెప్పారు, వాళ్ళ పార్టీ వాళ్ళే కొన్నారు, అందుకనే 3 ఏళ్ల నుంచి బయటికి రాలేదు. ఆ కంపెనీని పాలుపోసి పెంచిందే కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 లోపల పాలుపోసి పెంచారు. 14లో అది డోల్ డ్రమ్స్లోకి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆ కంపెనీని వీళ్ళు పీల్చి పిప్పి చేశారు. ప్రతి ఎలక్షన్కి వాళ్ళని ఆడుకున్నారు. బయట ప్రచారం ఉంది పెద్ద ఎత్తున, ఎలక్షన్ ఫండ్స్ భారీగా అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి తీసుకున్నారనేటువంటిది నేను అసెంబ్లీలోనే మాట్లాడాను. 2015 అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో నా మీద ఇదే ఆరోపణ వస్తే దానికి పూర్తి ఆధారాలు ఇచ్చాను. ఈ యొక్క ఫండింగ్ గురించి కూడా నేను చాలా క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ కంపెనీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ, పీల్చి పిప్పి చేసింది ఆ పార్టీ. తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3 ఏళ్లుగా ఇంతవరకు నోరు తెరవలేదు అగ్రిగోల్డ్ గురించి. అగ్రిగోల్డ్ బాధితుల గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను. చివరికి ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు అన్న దాని గురించే మాట్లాడాడు తప్ప ఈ 19,50,000 అగ్రిగోల్డ్ బాధితుల గురించి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో 4,000 డిపాజిట్ల గురించి కానీ దానికి ప్రయారిటీ ఇవ్వకుండా ఈ 6 ఎకరాల 19 సెంట్లు 4 లక్షల రూపాయలకు ఏదైతే మా కంపెనీ మా ఫ్యామిలీ కొన్నారో ఆ అగ్రిగోల్డ్ సంబంధం లేనటువంటి లింక్ చేసి డైవర్ట్ చేశాడు. ఆయనే ఒప్పుకున్నాడు. ఈరోజు మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి కొన్నాడు, అది జూలై 2014. అప్పుడు కంపెనీ డోల్ డ్రమ్స్లో ఉంది. మేము చాలా క్లియర్గా లాస్ట్ అసెంబ్లీలోనే చెప్పాను, ఇది అగ్రిగోల్డ్ కాదయ్యా బాబు. ఇవాళ ఒక పాస్ పుస్తకాన్ని వాళ్ళు స్పష్టంగా చూపిస్తున్నారు. మీ భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ఆ పాస్ పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పై సంతకానికి కింద సంతకానికి సంబంధమే లేదు. ఈ దొంగ పాస్ పుస్తకాలు, దొంగ ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది వాళ్ళు చేసిన ప్రధానమైన ఆరోపణ. వాళ్ళు మీరు చూస్తుంటారు, మీడియాలో కూడా ఆ పాస్ పుస్తకాన్ని ప్రధానంగా చూపించారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉంటాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి. వాళ్ళు ఏది ఫోర్జరీ చేస్తున్నారో, ఏది నకిలీ చేస్తున్నారో ఈరోజు రాష్ట్రానికి తెలుసు. ఇటీవల నెల్లూరులో ఉదంతం ఏంటో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఏది నా పేరు మీద మా కంపెనీ వాళ్ళు రిజిస్టర్, మా ఫ్యామిలీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉంటుంది. వాళ్ళు ఏ పాస్బుక్ తెచ్చినా ఆన్లైనే ఫైనల్ కదా. ఈరోజు గవర్నమెంట్ సిస్టమ్ మారిపోయింది కదా. వాళ్ళు ఈ పాస్బుక్ తెచ్చి చూపించినా, ఇంకోటి చూపించినా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఆన్లైన్లో గవర్నమెంట్ ఎంట్రీస్లో ఉంటుంది. అది అకౌంటబిలిటీ. కాబట్టి ఈరోజు మేము దాన్ని కొన్నట్టు చిత్రీకరించి ఏదో ఒక విధంగా అగ్రిగోల్డ్ లింక్ చేయాలి. లింకు లేనిది ఏ విధంగా చేస్తావు, నువ్వు ఎంత చేయాలన్నా సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ 6 ఎకరాల 19 సెంట్లు 3 లక్షలకు కొనుక్కున్నాడు. భార్య భర్త ఇద్దరు ఎంప్లాయర్స్. ఆయన ప్రొఫెషనల్ డైరెక్టరు, ఈమెమో బయట కాలేజీలో సీనియర్ అసిస్టెంట్ ఎయిడెడ్ కాలేజీలో. వాళ్ళు వ్యక్తిగతంగా 3 లక్షలు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే అగ్రికల్చరల్ ల్యాండ్, అది కూడా 6 ఎకరాలు జూలైలో కొన్నారు. అది కూడా కంపెనీ డోల్ డ్రమ్స్లో, అంటే కంపెనీ దెబ్బతింది అన్న తర్వాత కొనుక్కున్నటువంటిది. ఎక్కడి నుంచి కొన్నదో కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఇన్ని తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల సభలో నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చారు. ఒకటి, ఇందాక మీరు ఒక ప్రెస్ మీట్లో తీవ్రమైన ఆరోపణ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆ పార్టీ మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు అగ్రిగోల్డ్ సంస్థ నుంచి వసూలు చేసిందని. అంటే ఏ ఆధారాలను ఎంత వసూలు చేశారు, ఏంటి ఆరోపణ? ఇప్పుడు ఆ కంపెనీని పీల్చి పిప్పి చేసిందే కాంగ్రెస్ పార్టీ. తల్లి కాంగ్రెస్ కావచ్చు, పిల్ల కాంగ్రెస్ కావచ్చు. 10 ఏళ్లలో గ్రో అయింది, 10 ఏళ్లలోనే పీల్చి పిప్పి చేశారు. దాని మీద మా కుటుంబరావు గారు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున ఎలక్షన్ నిధులు వాళ్ళ దగ్గర నుంచి బెదిరించా, ఏ విధంగా లాక్కున్నారనేటువంటిది.
అది కూడా మా కుటుంబరావు గారు విచారణ పూర్తయిన తర్వాత సమాచారం మీకే తెలియజేస్తాం. మొన్న ఎన్నికల సంగతి మొన్న ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల అగ్రిగోల్డ్ నుంచి ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అనేటువంటిది ఆరోపణ ఉంది. అది కూడా ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు. ఇందాక ఇంకొక ఆరోపణ కూడా చేశారు, నందలూరు దగ్గర 34 ఎకరాలు ఆ పార్టీ నేతకు సంబంధించి రిజిస్టర్ అయిందని. దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఇప్పుడు నందలూరు దగ్గర అశోక్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి కుమారుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మీద 33 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది అనేటువంటిది. అతను ఆ కంపెనీకి అగ్రిగోల్డ్ కంపెనీకి అడ్వకేట్గా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రాకుండా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ఎక్కడ బయటికి రాకుండా చేశారనేటువంటిది ఈరోజు వాస్తవం. అది ఆ డాక్యుమెంట్స్ కూడా రేపు తీసుకొస్తున్నారు. 33 ఎకరాలకు సంబంధించి ఆ అగ్రిగోల్డ్ బాధితులే తీసుకొస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణల పర్వంలో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు పత్తిపాటికి చుట్టూ 14 ఎకరాల చుట్టూ తిరిగిన వివాదం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక 34 ఎకరాల చుట్టూ తిరిగిందని చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే నందలూరు దగ్గర 34 ఎకరాల అగ్రిగోల్డ్ సంస్థ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌతమ్ రెడ్డి రాయించుకున్నారు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించిన ఆధారాలు ఏం చూపిస్తారన్నది చూడాల్సి ఉంటుంది.